ఉదయ్ కిరణ్ టాలీవుడ్లో లవర్ బాయ్ ఇమేజ్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో. 1980 జూన్ 26న విజయవాడలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఆసక్తి ఉండేది. 2000 సంవత్సరంలో డైరెక్టర్ తేజ తెరకెక్కించిన చిత్రం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు వరుస బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే ఫ్యాన్స్ ఆయన్ను హ్యాట్రిక్ హీరో అని పిలిచేవారు. కేవలం 21 ఏళ్లకే ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు ఉదయ్ కిరణ్. తర్వాత కలుసుకోవాలని, నీ స్నేహం సినిమాలతో యూత్ ఐకాన్గా మారాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత సడన్గా ఆయన కెరీర్ స్లో అయింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్, పర్సనల్ స్ట్రగుల్స్ వల్ల మెంటల్లీ డిస్టర్బ్ అయ్యాడు. 2003లో చిరంజీవి డాటర్తో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అది క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఆయన కెరీర్ గురించి చాలా రూమర్స్ మరియు కాంట్రవర్సీస్ వచ్చాయి. అయితే వాటిలో చాలా వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. చివరికి 2014 జనవరి 5న హైదరాబాద్లో ఆయన మరణించాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం అది సూసైడ్ అని పోలీసులు నిర్ధారించారు. కానీ ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ మాత్రం ఉదయ్ కిరణ్ ఈజ్ ఫరెవర్ ఎవర్ గ్రీన్ అంటూనే ఉంటారు. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి కనెక్ట్ అయిపో మామ.